దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు చేసిన అద్భుతములు చదువుకుందామండి. అందరికీ వందనాలు. దేవుడు చేసిన అద్భుతం న్యాయాధిపతులు 15 అధ్యాయము 19 వచనం. లేహీలో గోతు నుండి నీరు ప్రవహించడం. అంటే లేహీలో ఎలా ప్రవహించింది అంటే సంసోను ఒక గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని చంపినప్పుడు అతను చాలా దాహం కొన్నాడనమాట. అప్పుడు దాహం కొన్నప్పుడు ఆయన సంసోను గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి ఆ యొక్క లేహి ఒక గోతు నుండి నీరు రప్పించి సంసోను దాహాన్ని తీర్చాడనమాట అండి. దేవుని నామానికి మహిమ కలిగిన. అలాగే మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికైనా మనం కూడా ప్రార్థించినప్పుడు మన దాహాన్ని తీర్చే దేవుడు ఆయన. మన అవసరతలు కూడా తీర్చేవాడు. నిజంగా మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడండి. ఆమేన్. మరొక వాక్యం చదువుకుందామండి. 1 సమూయేలు 7వ అధ్యాయము 10వ వచనము. ఉరుములు ఫిలిష్తీయుల సైన్యముల వద్ద కురిపించెను. ఈ ఉరుములు ఎలా కురిపించారంటే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వస్తున్నారన్నమాట. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫిలిష్తీయుల చేతికి దేవుడు మమ్మల్ని అప్పగిస్తాడేమో అని సమూయేలు గారిని మరి ప్రార్థన సహాయం అడగటానికి వచ్చారన్నమాట. అప్పుడు సమూయేలు గారు మరి ఒక గొర్రె పిల్లని తీసుకుని దహన బలి ఇచ్చి మరి యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు పక్షాన దేవుడు యుద్ధం చేసి ఉరుములు కురిపించి వారిని తారుమారు చేసి మరి ఇశ్రాయేలు చేతిలో ఫిలిష్తీయులు ఓడిపోయినట్టుగా చేశారండి. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మరి ఆయన చెంత మొరపెట్టినప్పుడు మన విషయంలోనే సరే మనము కూడా మనకు ప్రార్థన శక్తి సరిపోలేనప్పుడు దైవ సేవకుల్ని మనము అడిగినప్పుడు మరి వారు మన కోసం ఎంతగానో ప్రార్థిస్తారన్నమాట. సేవకులైన వారు సేవకులు ప్రార్థన దేవుడు ఆలకించి మన పట్ల దేవుడు సహాయం చేస్తారండి. అలాగే ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తారండి. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. నా యొక్క మాటలు మీకు నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. వందనాలండి అందరికీ.